తిరుపతి పెదకాపు వీధిలో వెలిసిన శ్రీరామ భజన మందిరం నందు నవమి ఉత్సవాలు 11 రోజుల పాటు కన్నుల పండుగ జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం చివరిగా అన్నదానం నిర్వహించారు. స్థానికులు సీతారాములను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. చివరి రోజు అన్నదానం కీర్తిశేషులు మట్లూరు చిన్నమోహన్రెడ్డి మరియు మట్లూరు బొజ్జయ్య జ్ఞాపకార్థం మట్లూరు రమాదేవి ఉపాధ్యాయులు వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాటి చంద్రశేఖర్ రెడ్డి, సూర దయాకర్ రెడ్డి, మమత, పోతన, సుర హేమ, ఆదిలక్ష్మి, శైలజ, వసంతమ్మ, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయమ్మ, లోక ప్రభాకర్ నాయుడు, లక్ష్మమ్మ, మరికృష్ణయ్య, చిన్ని తదితర భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మార్చి నెల 27వ తేదీ నుంచి ఉగాది ఉత్సవాలు పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో అంగరంగ వైభవంగా 11 రోజుల పాటు, ఈరోజు వరకు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రతిరోజు సాయంత్రం ఊంజలి సేవ, అలాగే 9వ రోజు కళ్యాణోత్సవం, మళ్ళీ పట్టాభిషేకం, నిన్న అన్నదానంతో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ చివరి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి భజనలు చేసి శ్రీరామ కీర్తనలతో ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు ముగినాయి. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఉభయదారులుగా బొజ్జయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రమాదేవి గారు ఈ ఉభయదారులుగా వ్యవహరించి అన్నప్రసాదాలు భక్తులకు వితరణ చేశారు. ఈ ప్రాచీన శ్రీరామ భజన మందిరం పెద్దకాపు వీధిలో రాముల వారిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి, కోరిన కోరికలన్నీ తీరుతాయి. భక్తి శ్రద్ధలతో వచ్చి స్వామివారిని దర్శించుకోండి, స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.